నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను రవీందర్. అక్రమ మాంస విక్రయాలపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. నిబంధనలు ఉల్లంఘించిన ఓ షాపుపై ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు 4 కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపై మున్సిపల్ నిబంధనలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. జనగామ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా మాంస విక్రయాలు చేస్తున్న దుకాణాలపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాసాల మధ్య అక్రమంగా మాంస వధశాల నిర్వహిస్తున్న కిరణ్ మటన్ షాప్పై ₹1,00,000 జరిమానా విధించారు. అక్కడి నుంచి 4 కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. మున్సిపల్ స్టాంపు లేని మాంసం విక్రయించిన, నాసిరకం లేదా దుర్వాసన వచ్చే మాంసాన్ని విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన మాంసం అందించడమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. सब जब्त कराया। ఈరోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంస విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాము. అక్రమ వధశాలను గుర్తించి 20 కిలోల పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకొని గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన సంబంధిత వ్యాపారిపై ₹1,00,000 జరిమానా విధించాము. జనగామలోని అన్ని మాంసం వ్యాపారులకు మా విజ్ఞప్తి ఏమిటంటే, ప్రభుత్వం అనుమతించిన మరియు నిబంధనలకు అనుగుణమైన స్లాటర్ హౌస్లోనే జంతువులను వధించి పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందించాలి. అక్రమ వధలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో మాంసం విక్రయం లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించబడవు. నిబంధనలను ఉల్లంఘించి వారిపై మున్సిపల్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జనగామ ప్రజలకు మా విజ్ఞప్తి ఏమనగా, ఎక్కడైనా అపరిశుభ్రంగా, నాణ్యత లేని మాంసం విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే మున్సిపాలిటీకి ఫిర్యాదు చేయండి. మేము తక్షణమే స్పందిస్తాము. ప్రజారోగ్య పరిరక్షణే జనగామ మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యం. ధన్యవాదాలు.